అలా 1, 2 చెడిపోతూ ఉంటాయి నేర్చుకునేటప్పుడు. అది మాత్రం కన్ఫాము. చెడిపోతున్నాయి కదా, సరిగ్గా కుదరట్లేదు కదా అని చెప్పేసి డీలా పడిపోయి నేర్చుకోకుండా ఉండడం మానేయకండి అస్సలు. మీరు నేర్చుకున్నారు అంటే అంటే జీవితాంతం అంటున్నాను కానీ అదేమో నిజమే అండి. అంటే మనము ఇప్పుడు సపోజ్ మనంతట మనం కుట్టుకోవడానికి నేర్చుకున్నా కూడా ఏదో ఒక టైంలో మన టైం బాగోలేనప్పుడు మనకు అదే మనల్ని ఆదుకుంటుందేమో చెప్పలేము. చాలా వరకు కూడా తెలియకుండానే కొందరికి ఇన్స్పిరేషన్ అంటే అలా కాదు కానీ తెలియకుండానే ఏమని చెప్పాలండి, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు, నేను ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండేదాన్ని. కొందరు మాటలు ఏంటంటే బాగా పట్టుదల నింపుతాయి అనమాట. అలా నా జీవితంలో కూడా పట్టుదలతో నేను షాప్ పెట్టాలి అనుకున్నాను, పెట్టేశాను. నా చేతులారా నేను సంపాదించిన డబ్బులు నాకు గొప్ప, చాలా గొప్ప నిజంగా చెప్పాలంటే. ఇంట్లో ఆడవాళ్ళుగా మామూలుగా తిని కూర్చొని హస్బెండ్ తెస్తే ఏం గుర్తింపు ఉంటుందండి నిజంగా చెప్పాలంటే. ఏం చేస్తుంది, మొగుడు తెచ్చి పెడుతుంటే కూర్చొని తింటుంది అనే మాట వస్తుంది. అదే మన స్వతహాగా మనం పెట్టుకొని మనం రన్ చేస్తూ మనం పని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా. మా చిన్నమ్మ అంటే మా పిన్ని అన్నదంట. అంటే నాకు అంటే బాబాయ్ కూతురు ఉందండి. నాకు చెప్పింది మొన్న వెళ్ళినప్పుడు, నువ్వు మిషన్ నేర్చుకోమంటే మిషన్ నేర్చుకోలేదు, ఇంట్లో మిషన్ ఉన్నా కూడా పెద్ద ఆమె చూసావా, పెద్ద ఆమె నేర్చుకొని షాప్ కూడా పెట్టుకొని ఆమె సంపాదిస్తుంది అని చెప్పేసి అనింది అనమాట మా చిన్నమ్మ. ఆ పిల్ల మా సిస్టర్ అని చెప్పాను కదా, తను వచ్చి నాతో చెప్పింది అనమాట. ఇట్లా చెప్పింది మా అమ్మ అని చెప్పేసి అనిందంట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంతే కదా అండి, నా స్వతహాగా నేను నేర్చుకొని నా స్వతహాగా నేను అంగడి పెట్టుకొని నా కష్టం నేను సంపాదిస్తున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇంతకింత డబల్ త్రిబుల్ నేను బాగా కష్టపడి షాప్ని మంచిగా రన్ చేయాలనుకుంటున్నాను. నిజంగా అంతకంత పెంచుకొని నిదానంగా మగ్గం వర్క్ కానీ ఇలా అన్నీ కూడా పెట్టాలనే ఆలోచన అయితే ఉందండి.